విశ్లేషకులు వారు కూడా మనతో జాయిన్ అవుతారు. రైట్, ఆది శ్రీనివాస్ గారు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఎందుకు ఆ కామెంట్ చేయాల్సి వచ్చిందనే చర్చ చాలా, అంటే మహేశ్వర్ రెడ్డి గారైతే ఒక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి అసమర్థుడు, తన ప్రభుత్వం కూలిపోతున్న తానే, అంటే కుట్ర జరుగుతుంది అంటూ, తన ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుందంటూ మాట్లాడటం అంటే అసమర్థతను బయట పెట్టుకోవటమే అనేటువంటి కామెంట్ చేశారు. మీరు ఎట్లా స్పందిస్తారు దీని మీద? బ్రో, ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమంగా భావించాలి. మేము ఎన్నికల్లో 64 సీట్లతో గెలుపొంది, మా మిత్రపక్షం ఒక సీటుతో గెలుపొంది 65 సీట్లతో ప్రజలు ఆశీస్సులిచ్చి ముందుకు పోయే క్రమంలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ అందరం కూడా సిఎల్పిగా ఏకగ్రీవంగా మేము మా ఎన్నుకున్న తదుపరి 3 రోజులు కాక ముందు నుండి ఈ ప్రభుత్వానికి కూలిపోతుందని, ఈ ప్రభుత్వం 10 రోజులు కూడా ఉండదని చెప్పినటువంటి మాట చెబుతూ ఈరోజు బామర్దులు అనుకున్నామట హరీష్ కేటీఆర్. ఆ తర్వాత ఆయనకు కేసీఆర్ గారికి ఫ్రస్ట్రేషన్ లో కూడా ఆయన కార్యకర్తలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పిన మాట మాట్లాడుతూ ఆయన కూడా కేసీఆర్ కూడా ఈ ప్రభుత్వం 6 నెలల కంటే ఎక్కువ ఉండదనే మాట అన్నటువంటి అంశాన్ని ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈరోజు ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు కుట్రలు పన్నుతున్నారు. ఈ అధికార పార్టీని కూలదోయాలని చెప్పినటువంటి ఆలోచన చేస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి ఓటు ఇవ్వాలనేటువంటి మాటలు చెప్పేటువంటి క్రమంలో ఎందుకు ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలని చెప్పిన వారు ప్రశ్న వేసారు. ఈరోజు మీ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత 100 రోజుల లోపల ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసినందుకు ఈ ప్రభుత్వం కూల్చాలని చెప్పని ప్రతిపక్ష నేతలను అడుగుతూ ప్రజలు చైతన్యపరిచేటువంటి కార్యక్రమం చేసినటువంటి దానికి దీన్ని గమనించాలి. 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇచ్చినందుకు కూలగొడతారా? మహిళా తల్లందరికీ బస్సులో ఉచిత ప్రయాణం చేసినందుకు కూలగొడతారా? ఈరోజు 200 యూనిట్లు కాల్చుకొని ప్రతి గృహాలకు ఇచ్చినందుకు కూలగొడతారా? ఈరోజు 3,500 ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి ఇచ్చుకోవాలి అందుకు కూలగొడతారా అనేటువంటి అంశాన్ని ఈరోజు చెప్తూ ముందుకు పోయే క్రమంలో 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చినందుకు కూలగొడతారా? అసలు ఎందుకు మేము మా రేవంత్ రెడ్డి సర్కారు కూలగొట్టని చెప్పనుకుంటారు చెప్పనే అంశాన్ని ప్రజలకు చెప్తూ ఈ సమయంలో ప్రజలందరూ కూడా ఆశీర్వాదాన్ని అందజేయండి. ఈసారి లోక్సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ దాటాలి, 14 సీట్లు గెలవాలని చెప్పిన క్రమంలో చేసినటువంటి వ్యాఖ్యలుగా నేను గుర్తిస్తున్నా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ లో ఉండిపోయినటువంటి వారే. మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ బలాబలాలు తెలుసు. మా నాయకుల మధ్యలో ఒకవేళ అభిప్రాయ భేదాలున్నా, భిన్నాభిప్రాయాలున్నా మీ అందరం కూర్చొని చర్చించుకొని ఒకే తాటిపై నడుస్తాం. 4 మాసాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఈరోజు గోతికాడ నక్కలాగా ఈరోజు అధికార పార్టీలో కలహాలు రావాలని చెప్పని చూస్తున్నటువంటి బీఆర్ఎస్ గానీ ఇటు బీజేపీ కానీ అసలు ఏం జరుగుతులేదు. అరే ఏంటి వీళ్ళందరూ మంచి కలిసిపోయినరు, బ్రహ్మాండంగా పరిపాలన సాగిస్తున్నారు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతున్నారు చెప్పినటువంటి అక్కస్తో మాట్లాడుతున్న మాటలు కానీ భావించారు తప్ప ఈరోజు అందులో కేటీఆర్ గారి మాటలు ఇప్పుడు విన్నా సింగ్డేలు అసలు వాళ్ళ పార్టీలోనే ఈరోజు హరీష్ రావు గారి పాత్రకి మీద చర్చించిన ఏ రోజు జరిగిందని కూడా మనందరం చూసినాం. కాదు అంటే 25 మంది ఎమ్మెల్యేలతో